మంది ప్రభు ఉన్నారు ప్రభు నాయన వారందరికీ సహాయం దయచేయమని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రతి అవసరత నీ మహిమలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి స్తోత్రములు తండ్రి. అయా ప్రతి మోకాలు తండ్రి అయా నీ సన్నిధానంలో ఉండుటకు సహాయం దయచేయండి. గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవుడా అయా మీరు మా మధ్య కార్యములు జరిగించమని దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించండి ప్రభా. దానాన్ని బిడ్డలు తోడుకు రమ్మని సహాయం దయచేయమని అయా ఈ తీరురాలు ప్రార్థన తండ్రి. అయా మీరు మానకాలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడని యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన మీరు వారికి చిత్రంగా ఉన్నారమ్మా. పాటలు పాడేవారు ముందుకు వచ్చి కోయరు వారు ముందుకు వచ్చినట్లయితే పాటలు పాడే దేవుని నామమున మర్చుకుందామమ్మా. పాటలు పాడేవారు రెండవ హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనలు గ్రహించి నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనలు గ్రహించి నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా
హల్లెలూయా హల్లెలూయా. ఈ నామమునకు మహిమ కలుగును గాక. రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. ప్రేమపురిలో వరదా నిరతం దూతగణములు స్తుతులను సల్పి. పరమపురిలో వరదా నిరతం దూతగణములు స్తుతులను సల్పి. శుద్ధుడా పరిశుద్ధుడంచు పూజనొందే దేవుడ నీవే. శుద్ధుడా పరిశుద్ధుడంచు పూజనొందే దేవుడ నీవే. జీవితమానే మానవులంతా పరమ కుమారి ప్రభుడవు నీవే. జిగటమానే మానవులంతా పరమ కుమారి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. గర్వమనచి గద్దెలు దింపి
లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే చాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. దేన్ని మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడో పాట పాడుకుని దేన్ని నాన్న మహిమపరుచుకుందామమ్మా. హల్లెలూయా. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణుకుచున్నది. యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణుకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది. జయ పొందెడి నామము నమ్మినప్పుడే, జయ పొందెడి నామము నమ్మినప్పుడే. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండా మనము స్మరణ చేయుదాం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండా మనము స్మరణ చేయుదాం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన, పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం, క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితో నీ హస్తము చాపుము దేవ
దేవా మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా ప్రీతితో నీ హస్తము చాపము దేవా నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం హల్లెలూయా 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 ఇద్దరికి మాత్రమే చేతులు ఉన్నాయి ఇద్దరే కొడుతున్నారు చప్పట్లో దేని నామమునకు మహిమ కలుగుగాక మరి అవకాశము మరి ప్రత్యేక పాటలకు పాడాలని ఆసక్తి కలిగిన వారికి ప్రత్యేక పాటలకు సమయం అమ్మ ప్రత్యేక పాట పాడాలని ఆసక్తి కలిగిన వారికి సమయం ఇవ్వబడుతుంది ఎవరు పాడరం ప్రత్యేక పాటలు పాడతామా హల్లెలూయా నేనే పాడతాను ఒక పాట దేని నామమునకు మహిమ కలుగుగాక హల్లెలూయా చప్పట్లు కొట్టండి పాడతారా మరొకరికి అవకాశం ఉంటుందమ్మా ప్రత్యేక పాటలు పాడేవారు సిద్ధపడండి కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను నా సొంత
ఆలోచనలే కలిగించే నష్టము. నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా నా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ. విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను. నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ. విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను. విడువని విమోచకుడా విడువని విమోచకుడా నీలోనే నుండుట నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా విడువని విమోచకుడా నీలోనే నుండుట నాకు క్షేమమయ్యా. నీలోనే నుండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా నా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా జీవితమంతా జీవించెదని కొరకై నాకు ఉన్న సమస్తము అర్పించెదని సేవలో. నా జీవితమంతా జీవించెదని కొరకై నాకు ఉన్న సమస్తము అర్పించెదని సేవలో. పిలచిన నిజ దేవుడా పిలచిన నిజ దేవుడా నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా. పిలచిన నిజ దేవుడా పిలచిన నిజ దేవుడా నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా. నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా నా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన అమ్మగారికి నా వందనాలు. వందనాలం. దేని నామమునకు మహిమ కలుగును గాక. చక్కటి పాట పాడి వినిపించిన మేరీ గారికి నా ప్రత్యేకమైన వందనాలమ్మా.
మరొక పాట, ప్రత్యేక పాట పాడాలని ఆసక్తి కలిగిన వారికి అవకాశం ఇవ్వబడుతుందమ్మా. పాడతారా? దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కూడి వచ్చిన నా ఆత్మీయ సహోదరులందరికీ వందనాలు. దేవుని సన్నిధి సంఘం గ్రూప్ నడుపుతున్న ఆత్మీయ తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో పాట పాడుతున్న దేవుని నామాన్ని మహిమపరచు. ఓటి కుండను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము. ఓటి కుండను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము. అలుసైనాను అందరికీ, నలుసైనాను నా వారికి. అలుసైనాను అందరికీ, నలుసైనాను నా వారికి. గడిచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. గడిచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. ఓటి కుండను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిము. తలరాత ఇంతేనని తల్లడెల్లగా, తన చేయినని నడిపే మెల్లమెల్లగా. తలరాత ఇంతేనని తల్లడెల్లగా, తన చేయినని నడిపే మెల్లమెల్లగా. తన గాయము నా కోసమే కదా, ఈ గాయము యేసు కోసమే సదా. తన గాయము నా కోసమే కదా, ఈ గాయము యేసు కోసమే సదా. ఈ గాయము యేసు కోసమే సదా. ఓటి కుండను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిము. ఓటి కుండను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిము. ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా, ప్రేమించిన నీ మనసుని గాయపరచగా. ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా, ప్రేమించిన నీ మనసుని గాయపరచగా. కనురెప్పైన నన్ను కాయకుండునా, కన్న తండ్రివై నన్నిడవకుంటివే. కనురెప్పైన నన్ను కాయకుండునా, కన్న తండ్రివై నన్నిడవకుంటివే. కన్న తండ్రివై నన్నిడవకుంటివే. ఓటి కుండను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిము. ఓటి కుండను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిము. మీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు, మీలాగా నన్ను ఎవరు ఆదరించగలరు. మీలాగా నన్ను ఎవరు ప్రేమించ
ఈ లోకమే ఏకమై నిలిచిన నా పక్షమై నీ ఉంటే చాలయా. ఈ లోకమే ఏకమై నిలిచిన నా పక్షమై నీ ఉంటే చాలయా. నా పక్షమై నీ ఉంటే చాలయా. ఓటి కుండను నేను నన్ను ఓదార్చుము, ఒంటె గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము. ఓటి కుండను నేను నన్ను ఓదార్చుము, ఒంటె గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము. అలుసైనాను అందరికీ, నలుసైనాను నా వారికి. అలుసైనాను అందరికీ, నలుసైనాను నా వారికి. గడిచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. గడిచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. ఓటి కుండను నేను నన్ను ఓదార్చుము, ఒంటె గువ్వను నేను నీలో ఒదిగిపోనిము. ఓటి కుండను నేను నన్ను ఓదార్చుము, ఒంటె గువ్వను నేను నీలో ఒదిగిపోనిము. హల్లెలూయా. అందరికి వందనాలు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చక్కటి పాట పాడి వినిపించిన శాంతి గారికి నా ప్రత్యేకమైన వందనాలమ్మా. దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడైన గాక. మరి ఆరాధనకి సమయము మరి సిద్ధపడి నేను ఒక పాట పల్లవి పాడతానమ్మా. మరి ఇక చరణము పల్లవి. మరి అందరికి కూడా ఆరాధనకి సిద్ధపడండి. హల్లెలూయా. ప్రశస్త రజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రజా నీదు మహిమ పాడనా. ప్రణుతింతు నీ నామమును, ప్రకటింతు నీ వాక్యమును. ప్రణుతింతు నీ నామమును, ప్రకటింతు నీ వాక్యమును. ప్రభువు నీ సాక్షిగా జీవించనా. ప్రశస్త రజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రజా నీదు మహిమ పాడనా. పరిమళ సువాసనగా నీ విలసిల్లాలని, అర్పణ బలిగా సిలువల మౌనివైతివా. పరిమళ సువాసనగా నీ విలసిల్లాలని, అర్పణ బలిగా సిలువల మౌనివైతివా. ప్రేమ భావన మాకిల నేర్పించి, నీ ప్రేమ భావన మాకిల నేర్పించి పరమేగినావా నా యేసయ్యా. నా యేసయ్యా. ప్రశస్త రజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రజా నీదు మహిమ పాడనా. ప్రణుతింతు నీ నామమును, ప్రకటింతు నీ వాక్యమును. ప్రణుతింతు నీ నామమును, ప్రకటింతు నీ వాక్యమును. ప్రభువు నీ సాక్షిగా జీవించనా.
ప్రశస్త రజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రజా నీదు మహిమ పాడనా. హల్లెలూయా. మరి ఆరాధనకు సమయం అమ్మ. అందరూ ముందుకు వచ్చినట్లయితే ఆరాధన చేసుకుందాం. ముందుకు వచ్చి హల్లెలూయా. దావీదు కుమారుడు నన్ను దాటిపోకు అనే పాటతో మరి ఆరాధన చేసుకుందామమ్మా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనకు ముందుకు రండి. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా ఏకీభవించిందమ్మా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అబ్రహాము దేవా స్తోత్రం 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 స్తోత్రం. ఇస్సాకు హనుమ దేవా స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయా దేవుని సన్నిధి సహవాసము సంగముగా కూడి ప్రభా నేనా నీ బలిపీఠం యొద్ద మొరపెట్టించిండగా మా మనవులు ఆలకించిండయ్యా. ఏ సమస్యతో వచ్చినారు, ఏ ఇబ్బందితో వచ్చినారు ప్రభా ఒక్కసారి జ్ఞాపనకు తెచ్చుకోండి అయ్యా ప్రభా. ఇదిగోన తండ్రి నీ ఆత్మ మా మధ్యన సంచారం చేస్తుందని నమ్ముచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీవే మాకు తోడైండి ప్రభా. ఇదిగో ఆత్మతో సత్యముతో ఆరాధించమంటున్నావు తండ్రి. అయ్యా ఆరాధించుచుండగా ప్రభా అయ్యా ఇదిగో మా మనవలు ఆలకించినయ్యా, మా విజ్ఞాపన ఆలకించినయ్యా, మా మనవల ధ్వనికి ప్రతిఫలం దాయిత్యమని అడుగుచున్నాము తండ్రి. పరిశుద్ధమైన నిరర్థమును, నిర్దోషమైన నిరర్థమును, నిష్కలంకమైన నిరర్థమును యేసు రక్తము చేత ప్రతి బంధకాలు యేసు నామన విడుదల కలుగును గాక. ప్రతి ఒక్క సమస్య యేసు నామన విడుదల కలుగును గాక. ప్రతి ఒక్క బాధ తొలగిపోవును గాక. సమస్యతో వచ్చిన ప్రతి ఒక్క సమస్య విడుదల కలుగును గాక. యేసు నామమున యేసు నామమున యేసు నామమున ప్రార్థిస్తున్నామయ్యా. కార్యము చేయండియా. నీ ఆత్మతో నింపనయ్యా. పరిశుద్ధాత్మ శక్తిని ప్రభా మా మధ్య నుంచి నీ నామనకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఆది అపోస్తుల ప్రభా నేను ఆదిగా సంఘము కూడా ప్రార్థించగా నీ ఆత్మనిచ్చి వారు మధ్యన ప్రభా అయా పరిశుద్ధాత్మను ప్రభా అయా పరిశుద్ధాత్మను ప్రభా వారు బాధ్యనంచినప్పుడు ప్రభా అన్య భాషలతో మాట్లాడగల శక్తిని అనుగ్రహించినట్లుగా అయా మా ఆరాధనలని ఉండి ప్రభా అయా ప్రతి ఒక్క బిడ్డ పని ఆత్మ నుంచి ప్రభా వారు దర్శించినయ, వారు తాటినయ, వారు బలపరచినయ, వారి సమస్య నుంచి విడపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం 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 తండ్రి. అయా ఇదిగా మనవి చేస్తున్నారయ్యా, విజ్ఞాపన చేస్తున్నారయ్యా, మోర పెట్టుచుండగా సహాయం చేయండి అయ్యా. ఈ సంఘము క్షేమము సంఘము అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనేకమైన విడల మీరు తోడుకురమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా ఇదిగా నీ నామము ఘనత కొరకు ప్రభా నేను ఇదిగా తండ్రి యొక్క సంఘము ప్రభా ఏర్పరిచేయండిగా ప్రభా చేసిన వాగ్దానమును నెరవేర్చండి అయ్యా. సహాయం చేయండి ప్రభా. స్తోత్రము తండ్రి. అయా నీ కృప చూపించండి అయ్యా. మేలే చేయండి ప్రభా. స్తోత్రములు తండ్రి. స్తోత్రములు ప్రభా. స్తోత్రం 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 స్తోత్రము తండ్రి. అయా ఇదిగన తండ్రి ప్రభా నేను ఆ బిడలక సమస్యల నుంచి విడిపించండి అయ్యా. నేను ఏకన తండ్రి ప్రణాళిక చేత ప్రభా నేను యొక్క సమస్యతో ప్రభా నువ్వు ఏర్పరచుకున్నావు తండ్రి. సమయమున ప్రభా ఒక్కసారి జ్ఞాపనకు తెచ్చుకోండి ఆ స్తోత్రము తండ్రి. కన్నీటితో విత్తువాడు సంతోష గానములు చేయొచ్చు, పంట మోసుకుని పోవునని వాక్యము సెలవిచ్చిన రీతిలో ప్రభా నేను ఆ గుండె భారముతో ప్రభా కన్నీటితో ప్రభా బాధతో వచ్చిన బిడ్డల ప్రభా నేను ఆ మందిర ఆవరణ నుంచి వెళ్ళిచుండగా నేను అన్నావలే ప్రభా సంతృప్తి కలిగి ప్రభా సంతోషముగా బయటికి వెళ్ళడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. సహాయం ఇచ్చేయండి ప్రభా. నేను ఐదుగు వారి నిందలు వరొక అవమానాలు ప్రభా వరొక సమస్యలు యేసు నామమున ప్రభా యేసు నామన తొలగిపోవును గాక. యేసు నామన విడుదల కలుగును గాక. యేసు నామన సమస్త బాధలన్నిటి నుంచి దేవుడు విడిపించును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు కుమారుడా
దాటిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడచిపోకయా గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా మూగవాడినయ్యా నా స్వరము నీయవా గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా మూగవాడినయ్యా నా స్వరము నీయవా కుంటివాడినయ్యా నా తోడు నడువవా కుంటివాడినయ్యా నా తోడు నడువవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడచిపోకయా లోకమంతా చూసి నన్ను ఏడిపించినా జాలితో నన్ను నీవు చేరదీసినా లోకమంతా చూసి నన్ను ఏడిపించినా జాలితో నన్ను నీవు చేరదీసినా ఒంటరివయ్యా నా తోడు నిలువవా ఒంటరినయ్యా నా తోడు నిలువవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడచిపోకయా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా నా తండ్రి నీవై నన్ను లాలించవా తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడా నన్ను విడచిపోకయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగుగాక. అవును ప్రభా అయ్యా ఇదిగో మా సమస్యలు ప్రభా మా యొక్క ఇబ్బందులు ప్రభా మా యొక్క శోధనలు ప్రభా అయ్యా ఇదిగో మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ నా తండ్రి అయ్యా నీ విడిచిపెట్టే దేవుడు కాదయ్యా నీవు సహాయం చేసే దేవుడు అయ్యా అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా నీ ఆశ్రయముకై వచ్చిచున్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి ఈ లోకంలో ఉన్నవారు మమ్మల్ని విడిచిపెట్టొచ్చయ్యా నేను మా తల్లిదండ్రులు ప్రభా నీ అద్దకు వచ్చి ఉన్నాము ప్రభా బిడ్డలను ఆదరించనయ్యా బిడ్డలకు సహాయం చేయండి అయ్యా నేను ఆ బిడ్డల ప్రభా కన్నీటిని తుడమని అడుగుచున్నాము తండ్రి అయ్యా ఏ సమస్యతో వచ్చిన ప్రభా వారి కన్నీటిని మీరు తుడమని ప్రార్థిస్తున్నామయ్యా వారి దుఃఖమును తీసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి సమాధానముకు అధిపతివైన నీవు నా తండ్రి అయ్యా సమాధానము కలిగి చేయమని ప్రార్థిస్తున్నామయ్యా నేను ఆ సమాధానముని మనం ప్రార్థిస్తున్నామయ్యా నేను ఐదుగన్న తండ్రి సమాధానము లేని బిడ్డలకు ప్రభా యేసు నామమున ప్రభా సమాధానముని మనం ప్రార్థిస్తున్నామయ్యా యేసు నామమున ప్రభా వారికి సమాధానముని ఆదరించమంటున్నాం ప్రభా అయ్యా ఐదుగన్న తండ్రి ప్రభా నీవే వారికి సహాయం ఇచ్చేయండి ప్రభా నీవే వారి యొక్క మనవులు ఆలకించినయ్యా వారి దుఃఖమును కొట్టివేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా నేను ఏ బిడ్డ ప్రభా కుటుంబ సమస్యలతో ప్రభా నేను ఇబ్బంది పడుతున్నారు ప్రభా సమస్త శోధన నుంచి ప్రభా నేను ఐదుగా సమస్యల నుంచి ప్రభా నీవే విడిపించి
నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయం చేయండి ప్రభా. అయ్యా ఇదిగోన తండ్రి మాకు తోడైన దేవుడు ప్రభా, మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభా. ఇదిగో దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోకమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా నేను ఇదిగో మమ్మల్ని దాటిపోకయ్యా సహాయం చేయండి అయ్యా. మన ఇదిగోన తండ్రి బిడ్డల ఏక మనవి చేస్తున్నారు ప్రభా, అంగీకరించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని దాటిపోయే దేవుడు కదయ్యా, మమ్మల్ని త్రోసి వేసే దేవుడు కదయ్యా, మమ్మల్ని తండ్రి విడిపించి గొప్ప చేయగల దేవుడు కనుక ప్రభా నేను వీరి బంధకాల నుంచి ప్రభా, వీరి సమస్యల నుంచి ప్రభా, వీరి యొక్క ఇబ్బందుల నుంచి ప్రభా విడిపించనయ్యా. విడిపించండి 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 యేసు నామమున ప్రభా, నాజరేయుడైన యేసు క్రీస్తు నామన విడిపించి ప్రభా వారి సమాధాన పరచమని అడుగుచున్నాము తండ్రి. అలా సమాధానముకు అధిపతివైన నీవు సమాధానమునివ్వండి. బిడ్డల కొరకు దుఃఖించుచుండగా ప్రభా, బిడ్డల కొరకు అంగలారుస్తుండగా ప్రభా వారి మానవులు ఆలకించి ప్రభా వారి యొక్క తండ్రి ప్రభా బిడ్డల విషయంలో గొప్ప కార్యం చేయండి ప్రభా, అద్భుత కార్యం చేయండి, ఆశ్చర్య కార్యం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నీ కృప చూపించినయ్యా. నేను ఐదుగా ఇంకా ఏక సమస్యలతో ప్రభా నేను ఐదుగా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు ఈ రోజున ప్రభా, ఈ సమయమున ప్రభా నేను ఐదుగా తండ్రి ప్రార్థిస్తున్నాము. విడుదల కలుగును గాక, యేసు నామన విడిపింపబడను గాక, యేసు నామమున సమస్త బాధల నుంచి సమస్యలని విడుదల కలుగును గాక. అయ్యా నీ కృప చూపించండి తండ్రి, మీరు సహాయం చేయండి ప్రభా. నీ చిత్తం మా ప్రణాళికను ప్రభా నేను నెరవేర్చు ప్రభా. ఇదిగో నా తండ్రి మీరు సహాయం ఇచ్చేయమని ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా నేను నీవే సమాధానం పరిచి ప్రభా వారి సమస్యల నుంచి విడిపించి ప్రభా ఈ దినాన్ని సమాధాన పరిచయని నమ్ముచ్చు ప్రభా. అయ్యా ఈ ఆరాధన సమర్పించి నీ చేతకు అప్పగించుచుండగా ప్రతి ఒక్క బిడ్డకి దీవిన ఆశీర్వాదం కలిగించేయమని మనవి చేస్తున్న తండ్రి ముగించుచుండగా నీవే దీవించి పంపించమని నాజరేయుడైన యేసు క్రీస్తు నామమును బట్టి బ్రతిమాలాడి వేడుకుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి సమయమున ఉత్తర పత్రికలు చదువుకుందామమ్మ. మన మధ్యన ఉన్న చంద్రకళ గారు వాక్యం చదివి వినిపిస్తారు. హల్లెలూయా. ఈ దినమునకై ఏర్పాటు చేసిన పవిత్ర భాగం చదువుకుందాం. కీర్తనలు 28వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం. కీర్తనలు 28వ కీర్తన మొదటి నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నాకు ఆశ్రయదుర్గమ, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నాకు ఆశ్రయదుర్గమ, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండినెడల నేను సమాధిలోనికి దిగువారు వలె అగుదును. భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయనట్టు నన్ను లాగివేయకము. వారు దుష్ట ఆలోచన హృదయములో నుంచుకుని తమ పొరుగువారితో సమాధానముగా మాట్లాడుదురు. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగెను.
కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యముగా వారిని ఉద్ధరింపుము. ఆమేన్. ఆమేన్. ఉత్తర పత్రికలు చదివిన చంద్రకాళి గారికి నా ప్రత్యేకమైన వందనాలమ్మ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగా దీవించి ఆశ్రయించిన గాక. మరి ఇక సమయమున సాక్ష్యములకు సమయము. మీ జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యములను సాక్ష్యం చెప్పండి. దేవుని నామమున మహిమపరచండి. సాక్ష్యములకు సమయం. సాక్ష్యం ఎవరు లేనట్లయితే మరి ఇంతవరకు జరిగిన కార్యక్రమాల గురించి వాక్యము కొరకు ప్రేరేపించబడిన వరకు ప్రార్థించండి. చెప్తారా? దేవుని నామం బట్టి మీ అందరికీ వందనాలమ్మా. అలాగే ఆత్మతల్లి గారికి వందనాలు, దేవాది దేవునికి లెక్కలేని వందనాలు. సాక్ష్యము నేను చెప్దామనుకుంటున్నానమ్మా. కానీ దేవుడి పేరుని బట్టి మరి నేనైతే 2023లో నేనైతే గృహం ప్రారంభించాను. శంకుస్థాపన చేసి ప్రార్థించినప్పుడు అమ్మగారు నాకైతే ప్రార్థన చేసి ఇంటికైతే పంపించారు. అప్పుడు నేనైతే వర్షాకాలము అందరూ కూడా అన్నారు, వర్షాకాలంలో గృహం కట్టడం ఏంటి, బోల్ డబ్బులు ఉంటే కడతారు, లేకపోతే లేదు, అది ఇది అని ఏలం చేస్తారమ్మ నన్ను అయితే. కానీ దేవుడు మరి అమ్మగారు ప్రార్థన రీతిలో మరి సంఘం అంతా ప్రార్థించిన రీతిలో మరి మంచి గృహం నేనైతే కట్టగలిగాను. అది నాది కదమ్మా, దేవుని ఇచ్చిన గృహము. అలాగే మరి ఆ 2003 నుంచి మరి ఇప్పుడు 2025కి నా గృహం పూర్తయింది. మరి మొన్నే నేనైతే మరి ఇంటికి వెళ్ళాను అనుకోకుండా. దేవుని నామాన్ని బట్టి మేమైతే హిందువులమమ్మ. మరి నేను మా ఆయనగారు అయితే సత్యనారాయణ వ్రతం పట్టుకుని మరి గృహం ప్రవేశం చేయాలని అన్నారు. నేను అప్పుడు కూడా ప్రార్థన సహాయం కోరాను. అలాగే అమ్మగారు అట్టి రీతిలో ప్రార్థన సహాయం కోరగానే ప్రార్థన చేశారు. చేసిన రీతిలో మరి నేనైతే ఒక సేవకులనే పిలిచాను. అనుకోని రీతిలో మరి 3 సేవకులు వచ్చారు. గృహప్రవేశం కూడా చక్కగా జరిపించిన దేవాది దేవునికి లెక్కలేని వందనాలమ్మ. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఆత్మ తల్లి గారికి వందనాలు, దేవాది దేవునికి వందనాలు. మరి నాకు మంచి గృహాన్ని ఇచ్చినందుకు దేవుడికి మరి నేను లెక్కలేని వందనాలు చెప్తున్నానమ్మా. దేవునికి చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆస్వాదించను గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎవరికన్నా అర్థమైందమ్మా? పాప భయపడుతుంది. ఫస్ట్ టైం సాక్ష్యం చెప్పడం పద్మ గారు. ఏదేమైనప్పటికీ దేవునికి మహిమ. మరి తన గృహం విషయంలో మరి గృహం లేనప్పుడు దేవుడు చక్కటి గృహంను మరి పద్మ గారికి దేవుడు ఇచ్చారు. మరి ఒక్కటి కాదు 2 స్టేర్లు వేసుకుని ధన్యతను అనుగ్రహించారు. రోడ్డు పక్కన చిన్న గది వారికి ఉండేది. దేవుడు ఎంతవరకు ఒక అన్యురాలు ప్రార్థన ఆలకించి ఎంతగానో హెచ్చించిన దేవునికే మహిమ ఘనత ప్రభావాలను కలుగును గాక. దేవుడు చేసిన కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి చెప్తారమ్మా? దేవుని నామానికి వందనాలమ్మా. కూడొచ్చిన సహోదరులు గారికి అమ్మగారికి నా హృదయపూర్వకంగా వందనాలు. మరి నేను చిన్న సాక్ష్యం అమ్మ. నేను లాస్ట్ టైం వచ్చాను, రంజాన్కు ముందు వచ్చామమ్మ. ఇక్కడికి వచ్చినప్పుడు మా సహోదరు గురించి ప్రార్థన చేయమన్నాము. వాళ్ళ అబ్బాయికి వివాహం కుదరట్లేదు. తండ్రి నేను సాక్ష్యం పట్టుకుని వెళ్ళాలనుకున్నాను, కానీ ఇప్పటికీ జరగలేదమ్మా. అయినప్పటికీ నా పెద్ద సహోదరుని కూడా తీసుకురావాలనుకున్నాను. అనుకోని రీతిగా నా సహోదరు నాకు కూడా వచ్చిందమ్మా. అలాగే మరి అమ్మగారు ప్రార్థన వల్ల ఎంతో నా సహోదరులు 3 గురించి ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే నా పెద్ద సహోదరి పెద్ద కుమారుడు భార్యాభర్తలు విడిపోయి ఉన్నారమ్మా. వారి గురించి కూడా ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఇంకొక 2 సహోదరి తన కుమారుడికి వివాహం అవ్వట్లేదు. అప్పుడు 2 సంవత్సరాల మట్టి నుంచి ఆవిడ గురించి కూడా ప్రార్థన చేస్తున్నారు. దేవుని మహాకృప అయితే మరి త్వరలోనే జరగాలని నేనైతే సాక్ష్యం పట్టుకుని వెళ్ళాలి ప్రభు అని మందిరంలో చెప్పుకోవాలి. నా సహోదరులు 2 తీసుకుని వెళ్ళాలనుకున్నాను, కానీ దేవుడు మరి నా పెద్ద సహోదరుని రప్పించడమ్మా. దేవునికి వందనాలు. అలాగే మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నా సహోదరులు 3 కోసం ప్రార్థన చేయండి. ఒక ఆవిడ పేరేమో మరియమ్మ, 2 ఆవిడ పేరు కుమారి, పెద్ద ఆవిడమ్మ సత్యవతి. వారి గురించి ప్రార్థన చేయండి. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. అమ్మగారికి నా వందనాలమ్మ. సమయం ఇచ్చింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి
సహోదరి వారి కుమారుడి కొరకు ప్రార్థిస్తున్నాము గత కొన్ని రోజుల నుంచి. వివాహము కొరకు దుర్గాప్రసాద్ మరి బిడ్డ నిమిత్తం కూడా మీ అందైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు, సమస్తమును సాధ్యమే గనుక మరి బిడ్డ విషయమై దేవుడు కృప చూపించి తల్లి ప్రార్థన సంఘ ప్రార్థన దేవుడు ఆలకించి అనుకూల సమయంలో వివాహము జరుగులాగన మీ అందైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి తమ సహోదరి మరియమ్మ గారికి కూడా బాగుంటలేదమ్మా, మరి ఆవిడ నిమిత్తం కూడా ప్రార్థించండి. కొన్ని కుటుంబంలో అక్క చెల్లెల కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల నుంచి కూడా దేవుడు విడిపించి సమాధాన పరిచులాగన మరి శ్యామల గారు అక్క చెల్లెల నిమిత్తము ప్రార్థించండి. చెప్పబడిన సాక్ష్యం దేవుడు అంగీకరించిన గాక. ఆమేన్. ఇంకెవరైనా సాక్ష్యం చెప్పేవారున్నారమ్మా? దేవునామానికి మేము కలిగిన కాక కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలండి. అలాగే అమ్మగారు సుజాత గారికి ప్రైజ్ లాడ్, అలాగే ఐజాక్ గారు పాస్టర్ ఐజాక్ గారికి ప్రైజ్ లాడ్ అండి. ఏమీ లేదు, నేను ఫస్ట్లో నాకు సుజాత అమ్మగారు నాకు తెలియదు. నేను మామూలుగా చర్చికి వస్తుండేవాడిని, వెళ్ళిపోతుండేవాడిని. అప్పటికి నేను ఇంటికాడ నుంచి రాలేదు, నేను ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టుకుంటున్నారని నాకు తెలిసిందంతే. తర్వాత 2 వారాలు వచ్చాను చర్చికి. హలో, ప్రైజ్లో సరే ఓకే. నేను ఇంటికాడ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు పెట్టుకుంటున్నారని తెలిసింది. తర్వాత మేము మైకుల్ చర్చ్ చేసేవాళ్ళం. అప్పటికి నాకు ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు నాకు జాబ్ లేదు. కాకపోతే అమ్మగారిని అడిగాను, అమ్మగారు నాకు జాబ్ లేదండి, నా కోసం ప్రేయర్ చేయండి అని. సో అక్కడ ఏం జరిగిందంటే అమ్మగారు నా కోసం ప్రార్థించారు. జస్ట్ అక్కడ నుంచి ప్రార్థించి బలిపీఠం మీద కూడా కాదు, అక్కడ బైబిల్ పట్టుకుని అమ్మ నీకోసం ప్రార్థిస్తాను చింతపడక అన్నారు. చింతపడక ప్రార్థించిన తర్వాత నువ్వు మంచి జాబ్ కొడతావమ్మా నాకు దేవుడు చెప్పాడు అన్నారు. కానీ అది కరెక్ట్గా 3 మంత్స్లో నాకు జాబ్ వచ్చింది. నేను సివిల్ డిఫెన్స్లో చేస్తున్నాను. దేవుని మహిమ కలిగిన కాక సంఘంలో చెప్పుకోవాలంటే అద్భుత కార్యాలు జరుగుతాయి. సుజాతమ్మ గారు ప్రార్థించారు, నాకు జాబ్ వచ్చింది. అలాగే నేను సాలరీ కూడా తీసుకున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. అలాగే నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి జేమ్స్, ఇంకో అబ్బాయి మెర్లిన్. ఇంకా సంవత్సరం పూర్తి అవ్వలేదు నా చిన్న అబ్బాయికి. మా అబ్బాయి 12వ తారీఖున బర్త్డే. మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మా అబ్బాయి బర్త్డే బాగా జరగాలని ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నేను ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను. దేవుని చిత్తం అయితే ఈ వీక్ ఈ నెక్స్ట్ మంత్ ఇవ్వకపోయినా పై వచ్చి నెక్స్ట్ మంత్ అయినా ఇస్తాను. దేవుని చిత్తం. నా కోసం ప్రార్థించండి, నా కుటుంబం కోసం ప్రార్థించండి. నేను ఇంకా జాబ్ వచ్చిందని దేవుళ్ళు ఎదగకుండా వెళ్ళిపోతామని నాకు భయం వేస్తుంది. నా కోసం నేను దేవుళ్ళు ఇంకా ఎదగాలని, ఇంకా వాడబడాలని, దేవుళ్ళు నేను ముందుకు వెళ్ళాలని నా కోసం కూడా ప్రార్థించండి. నాకు కొంచెం గర్వం ఉంటుంది. నాకు గర్వం లేకుండా, నాకు కోపం నాకు కొంచెం కోపం కూడా ఎక్కువ. నా కోపం డ్యూటీలో నాకు కోపం లేకుండా నా కోసం ప్రార్థించండి. దేవుని ముందు ఏమైనా ఒప్పుకుంటున్నాను, ఎందుకంటే నేను సాక్ష్యం చెప్తున్నాను కాబట్టి. సో నాకు గర్వం కోపం లేకుండా జాబ్ వచ్చిందని నాకు గర్వం లేకుండా మెయిన్ నా కోసం ప్రార్థించండి. సో నా కుటుంబం కోసం జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా మదర్ కోసం, మా మదర్కి 60 years ఉంటాయి, ఆమె పారాలిసిస్. సో ఆవిడ కోసం కూడా జ్ఞాపకం చేసుకొని ఆవిడ ఆరోగ్యం మీరు అనుదినంలో జ్ఞాపకం చేసుకొని మీ అనుదిన ప్రార్థనలో. సరే సుజాత అమ్మగారికి సమయం ఇస్తున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. అలాగే సారీ చెప్పడం, నెక్స్ట్ మంత్ జూన్ 19th మా యానివర్సరీ ఉంది జేఎల్ఎం సంఘం. మీరు అందరూ తప్పకుండా రావాలని కోర్చు, అది ఘనంగా జరగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు నామానికి మహిమ కలిగిన చిన్న సాక్ష్యం దేవుడు దించిన కాక. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి ప్రసాద్ బాబు చెప్పిన సాక్ష్యం విన్నారు. నిజమే, నేను అక్కడ నుంచుని కొంతమంది యవనస్తులు వచ్చినప్పుడు ప్రార్థన చేయించు, అమ్మ నాకు జాబ్ లేదు అని అన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ప్రేరేపణ బట్టి మంచి జాబ్ దేవుడు నీకు ఇస్తాడనంటే నిజమేనమ్మా అని నన్ను ఆశ్చర్యంగా అడిగారు. బాబు నిజమేనా అని చెప్పాను నేను. దాన్ని అందుని బట్టి దేవునికి మహిమ. దేవుడు చేసింది ఏది కూడా మరి వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చుకోకుండా ఉండడు. ఖచ్చితంగా ఆలస్యమైన దేవుడు నెరవేర్చే దేవుడు కనుక. కానీ మనకు కూడా విశ్వాసం ఉండాలి. బాబు చక్కటి మాట చెప్పిన నాకు కొద్దిగా గర్వం ఉంటుంది, అది కూడా పోవాలి. దేవునిలో ఎదిగిన వాళ్ళకి మన లోపాలే మన ఎత్తి చూపిస్తూ ఉంటాయి. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టుకున్నవాడే ధన్యుడు గనుక మరి బాబు విషయంలో దేవుడు మరి గర్వమును కూడా తీసివేసి దేవునికి ఇష్టడుగా జీవించే మనసును మరి ప్రసాద్ బాబుకు అనుగ్రహించులాగన తన కుమారుడు విషయమై మరి వారి యొక్క పెళ్లి రోజు విషయమై మీ అందరిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రసాద్ బాబు కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. చెప్పబడిన సాక్ష్యం దేవుడు అంగీకరించిన గాక. ఆమేన్. ఇంకెవరైనా సాక్ష్యం చెప్పేవారున్నారమ్మా?
ఎవరు లేనట్లయితే మరి ఇప్పుడు ఇంతవరకు కూడా సాక్ష్యాల నిమిత్తం జరిగిన కార్యక్రమం అంతటి నిమిత్తం మన ఆత్మీయ సహోదరి శాంతి గారు ప్రార్థన చేస్తారమ్మా. వాక్య జ్ఞానంలోకి వెళ్ళిపోదాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుని సన్నిధి సంఘ గ్రూప్ నడుపుతున్న ఆత్మీయ తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలమ్మ. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలమ్మ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, లోకరక్షకుడా, నీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. పాపిని తండ్రి, పాపిల మొదటి ప్రధాని పాపిని దేవా, యోగ్యత ఎన్నిక లేని దాని ప్రభా, ఇటు రీతిగా నీ సన్నిధిలో ఇటు రీతిగా ప్రార్థించే అవకాశం ధన్యత నాకు దయచేసే ప్రభా. అందరిని బట్టి వేలాది వందనములు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీకు వందనములు. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానికి అధిపతి ఉన్న దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. నీకే వందనములు తండ్రి. ఇదిగో చెప్పబడిన సాక్ష్యముల నిమిత్తమే నేను ప్రార్థిస్తున్నాను సముఖమంది ప్రభా. స్తోత్రమయ్య. గొప్ప దేవా, నువ్వు చేసిన కార్యములు కంటికి కనపడే హృదయానికి గోచకరం కావు తండ్రి. అటు అద్భుతమైన కార్యములు మీరు జరిగించి ఉంటారు తండ్రి. నాయన మాకన్నా మా అవసరతలు మాకు ముందుగా ఎరిగి సిద్ధపరిచే దేవుడు తండ్రి, సకాలంలో నెరవేర్చే దేవుడు ప్రభా. స్తోత్రమయ్య. నీకు వందనములు తండ్రి. పద్మ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టే మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. శ్యామల గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టే మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞత ఆస్తుతులు తండ్రి. ఆత్మీయ సహోదరుడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. గొప్పగా మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలబెట్టుకునే విధానం బట్టి మీకు వందనములు, స్తోత్రములు దేవా. కృపగల దేవా, దయగల దేవా, నీకు వందనములు తండ్రి. నీ నమ్మని బిడ్డలన్నడు విడవని ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి ప్రభా. స్తోత్రమయ్య. దీనిలో పక్షాన ఉంటా అన్నావు దేవా. స్తోత్రమయ్య. గొప్ప దేవా, నీకు వందనములు తండ్రి. దేవా, మీరు చేసిన కార్యములకే మహిమ, ఘనత, ప్రభావములు మీకే కలిగిన గాక తండ్రి ప్రభా. స్తోత్రమయ్య. ఇదిగో ఆత్మీయ తల్లి గారు నీ పక్షము నిలబడి ప్రభా. స్తోత్రమయ్య. వాక్యం ఎత్తుతుండగా ప్రభా. స్తోత్రమయ్య. మీ సెలవు చాటును మరుగు చేసుకుండి తండ్రి. పరిశుద్ధాత్మ నింపి తండ్రి ప్రభా. ఎవరితో మీరు సూటిగా తేటగా మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారో ప్రభా. మాట్లాడే దేవా, జీవమగల దేవా, శక్తిమంతుడా, నీకు వందనములు. మాట్లాడిన ప్రతి మాట మా ఆత్మను రక్షించే శక్తి గల మాటని అంగీకరించి వినగలే చెవిని గ్రహించగలే హృదయమును నాకు నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ దాయి చేయమని తండ్రి. మేము ఒట్టు కుండలుగా వచ్చి ఉన్నాము ప్రభా. నిండు కుండలుగా మా గృహాలకు వెళ్ళటకు సహాయం అందించండి, కృప చూపించండి ప్రభా. తల్లి చేసిన పరిచర్య అంతా నీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి ప్రభా. స్తోత్రమయ్య. అనేకమైన ఆత్మలు రక్షించడానికి భారంతో తండ్రి పని చేస్తున్నారు తండ్రి. దాసత్వంలో గృహంలో పని చేసుకుంటూ ప్రభా నీ పనిలో ముందుకు సాగుతుండగా అపవాద దుష్టుడు ఎంతగానో ఏలుబడి చేస్తున్నాడు ప్రభా. నీకే వందన దుష్టుని లయపరచండి, దూరపరచండి ప్రభా. మీ కంచి కాపుదల సంఘం చుట్టూ ఉంచండి తండ్రి. తల్లి చుట్టూ ఉంచండి. బలమును శక్తిని దాయి చేయండి ప్రభా. మా బలము కాదు, మా శక్తి కాదు ప్రభా. నీ బలము చేత, నీ శక్తి చేత తల్లిని పట్టుకోండి ప్రభా. స్తోత్రం. నీకు వందనములు తండ్రి. మా ఆలోచన కాదు ప్రభా, నీ ఆలోచన ప్రకారంగా మా జీవితాలు మీరు మలుచుకుని నడుపుకోమని అడుగుతున్నాను తండ్రి. పాపని, అధీనురాల్ని, యోగ్యత ఎన్నిక లేని దాని ప్రభు అంటాను కూడా అర్హత లేని దాని ప్రభు. ఇటు రీతిగా నీ సన్నిధిలో ప్రార్థించే అవకాశం నాకు ఇచ్చావు ప్రభు. అందుని బట్టి నీకు వేలాది కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. పాపని, దీనురాలు, యోగ్యత ఎన్నిక లేని దాని ప్రభు. నా ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫల ఇచ్చేస్తారని నీ ప్రియ కుమారుడు మా ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినత బతిమాలి ఏడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. మరి ప్రార్థించిన శాంతి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి యొక్క సమయమున వాక్య జ్ఞానాలకు వెళ్ళిపోదామమ్మ. హల్లెలూయా. హల్లెలూయా. ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా, ఒంటరిని కానిన్నాడు యేసయ్యా. నీ తోడు నాకుండగా, ఒంటరిని కానిన్నాడు. ఆదరణకర్తవు, అనాథు
ఒంటరినిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అంశం అమ్మ వాక్య జ్ఞానంలోకి వెళ్ళిపోదాం. అంశము సహవాసము. సహవాసం అనే అంశం పైన వాక్య జ్ఞానం చేసుకుని మన సహవాసము ఎవరితో ఉండాలి, ఏ సహవాసము కలిగి నడిస్తే దేవుని చిత్తానుసారముగా నడిచే వారముగా ఉంటామో వాక్య జ్ఞానంలోకి వెళ్ళిపోదాము. సామెతల గ్రంథము జ్ఞానుల యొక్క సహవాసం గురించి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామమ్మ. నేను ఒక 15 నిమిషాలు మాత్రమే చెప్తాను. మన మధ్య దైవ సేవకులు ఐజక్ పాస్టర్ గారు ఉన్నారు. మరి బల్లారాధన గురించి మరి దేనికి వాక్యం కొన్ని మాటలు చెప్పి బల్లారాధన సిద్ధపరుస్తారమ్మా. నేను 15 నిమిషాలు మాత్రమే చెప్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ. చిన్న ప్రార్థన. స్తోత్రం 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 తండ్రి, మహాగణుడు మహోన్నతుడు సృష్టికర్తమైన దేవా, అబ్రహాం ఇస్సాకు యాకోబులను మా దేవ, మా పితరులకి తోడైన దేవా, నమ్మదగిన దేవుడు తండ్రి, నేను సహాయకుడు తండ్రి, అయాయుధుగన తండ్రి ప్రభ, ఆదరణ లేఖ ప్రభ, నేను ఆయుధుగన తండ్రి, ఒంటరిగా ఉన్న వారిని ఆదరించే దేవుడు ప్రభ, అయాయుధుగన తండ్రి. ఈరోజు అంశము సహవాసము ప్రభ. మా సహవాసము ఎవరితో ఉండాలి ప్రభ? ఇదిగన తండ్రి లోక తీరులో ఉన్నది ప్రభ. నేను ఆయుధుగన తండ్రి, నేను నీ చిత్తానుసరమైన సహవాసము కలిగి మేము నడుస్తున్నాము తండ్రి. ఈరోజు సృష్టిగా స్పష్టంగా నాతోను బిడ్డలతో కూడా మాట్లాడి, అయా మాట్లాడుతున్నది నేను కదా, నీ ఆత్మతో నింపి నేను ఈ వాక్యం అందించడానికి సహాయం నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి బ్రతిమాలాడి వేడుకుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరొకసారి చదవండి. హల్లెలూయా. మరి ఎవరు సహవాసం అంటమా? జ్ఞానులు సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడవుతాడంట. మూర్ఖుని సహవాసము చేస్తున్నవాడు మరి వారు మూర్ఖులు, లేకపోతే చెడిపోదురు. మనకు తల్లిదండ్రులు ఎక్కువగా చెప్తూ ఉంటారు, పలానా వ్యక్తితో నువ్వు సహవాసము చేసినట్లయితే వాడి యొక్క మరి మనస్సు, వారి యొక్క ప్రవర్తన బట్టి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, పలానా బిడ్డ చెడుతనం నడుస్తున్నాడు, పలానా బిడ్డ చెడు ఆలోచనలు కలిగి ఉన్నాడు, నీవు వాని యొక్క సహవాసము చేసినట్లయితే నీవు కూడా చెడిపోతావు. గనుకని నీ సహవాసము ఎలాగుండాలనగా జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడవుతాడు. గనుక అట్టి జ్ఞానము మనము సంపాదించుకోవాలంటే ఎక్కడ దొరుకుతుందమ్మా జ్ఞానము? దేవుని యొద్దనే మనకు ఆ జ్ఞానము దొరుకుతుంది. గనుకన దేవుని యొద్దకు వెళ్ళి మనం మొరపెట్టాలి. మనము ఆ జ్ఞానము లేని వారమని, మరి నేను కూడా చదువులేని దాన్ని, 1వ తరగతి చదివాను, అయినప్పటికీ వాక్యము చెప్పగలుగుతున్నానంటే అది దేవుని చిత్తము, దేవుడిచ్చిన జ్ఞానము. మరి ఇక రోజుని వాక్యం వింటున్న మీరందరూ కూడా జ్ఞానము లేక అనేకమైన ఇబ్బందుల్లో పడవచ్చు. మరి లేకపోతే మీ యొక్క సహవాసము అనగా మీ స్నేహితులతో చేసిన సహవాసమును బట్టి పాడైపోయిన వారు ఎంతోమంది లేకపోలేదు. ఇప్పుడు నీ యొక్క సహవాసము ఎవరితో ఉండాలనగా, నీ యొక్క సహవాసము మరి ఆత్మీయ బిడ్డలతో నువ్వు సహవాసము చేసినట్లయితే నువ్వు ఎలా ఉంటావంటే చెడు నడత నుంచి తొలగిపోతూ ఉంటావు. ఇక్కడ దేనికి వాక్యము సెలవిస్తుంది, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఇప్పుడు మూర్ఖునితో సహవాసము చేసినప్పుడు నువ్వేం చేయబడతావంటే చెడిపోతావు. కనుకని నీ యొక్క జ్ఞానుల సహవాసము కలిగి ఉన్నవాడు మరి దేనికి వాక్యము సెలవిస్తుంది, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞాని యగునని దేనికి వాక్యము సెలవిస్తుంది. మరొక వాక్యము మనం చూస్తున్నట్లయితే సామెతల గ్రంథము మరి 28వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం. సరిపోతుంది. దేని నామమునకు మహిమ కలుగును గాక. ఉపదేశమును అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరులు సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఇప్పుడు ఈ తుంటరులు సహవాసము చేస్తున్న వారు తల్లిదండ్రులకి ఎంతో బాధ కలిగిస్తూ ఉంటారు. ఇప్పుడు మనలో మన బిడ్డలకు కూడా
మరి నా బిడ్డలు కూడా అలా తిరిగిన వారే. మరి తమకిష్టమైన స్నేహితులను పట్టుకుని వారి యొక్క సహవాసాలను చూడగా నాకెంతో దుఃఖము కలిగేది, వేదన. మరి అట్టి సహవాసము కలిగిన బిడ్డల నిమిత్తం ప్రతి దినము కూడా కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉంటాం. మా కుటుంబంలో కావచ్చు, ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ కుటుంబంలో కూడా చాలామంది తల్లులు కన్నీరు విడుస్తున్నారు. ఎందుకనగా తుంటరి సహవాసము చేయిస్తూ తల్లిదండ్రులకి అపకీర్తి తెస్తున్నారు, దుఃఖము కలిగి చేస్తున్నారు. ఏమన్నంటే నేను చనిపోతాను, నువ్వు నేను చెప్పింది చేయకపోతే నేను చనిపోతాను. మనొక ఆవిడ సాక్ష్యం చెప్పారు కదమ్మా, ఎక్కడ పడుకున్నాడంట, నాకు ఎంత ధనమో కానీ అడిగారు, ఇంత ఇవ్వకపోతే నేను చనిపోతానని రైలు పట్టాల మీద పడుకున్నప్పుడు ఆ రోజుని ఎంతో కన్నీరు విడిచి ప్రార్థించాం సంగమగా. మరి ఇక నాకు వారి యొక్క సహవాసం ఏమనగా పబ్జీ గేములు ఆడి మరి ఎన్నో లక్షలు ఆ బిడ్డ ఖర్చు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇక తల్లి అంటుంది వారి స్నేహితులు ఆమెని బాబును పాడు చేసేస్తున్నారమ్మా. మరి వారి యొక్క సహవాసము బిడ్డని ఎంతగానో నాశనం చేసేసిందని. కానీ మొన్న ప్రార్థన చేసాం, కొన్ని దినాల నుంచి బాబు కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆమె చక్కటి సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు వారి యొక్క సహవాసం మానేశాడు, చక్కగా పనికి వెళుతున్నాడు. ఇప్పుడు ఇక వాక్యము సెలవిస్తుంది ఏమనగా, తుంటరిల సహవాసము చేయవాడు తన తండ్రికి లేకపోతే తల్లికి అపకీర్తిని తెస్తాడని. ఆ బిడ్డ యొక్క సహవాసము తల్లికి ఎంతో దుఃఖము కలిగి చేసింది. మరి యొక్క సమయంలో ఆమె యొక్క యాక్సిడెంట్ అయినప్పుడు కన్ను కూడా పోయిందా బాబుకి. అటువంటి సహవాసాలు ఎంత దుఃఖపడేదో ఈ రోజుని ఎంతమంది లేరమ్మా. తుంటరి సహవాసాలు పెట్టి తల్లిదండ్రులు దుఃఖము కలిగించే కుమారులు. మనము కూడా ఈ విదేశాల్లో ఉండి అనేకమైన సహవాసాలు కలిగి మన కుటుంబాలు కూడా మనము పాడు చేసుకుంటున్నాం. మన కుటుంబాలు పాడు చేసుకుంటున్నతో పాటు మన కుటుంబానికి సమాధానం లేకుండా చేసేసుకుంటున్నాం. ఏంటనగా సహవాసము. వారి యొక్క సహవాసము చూడగా, వారి ఎలాంటి సహవాసం అంటామా, తుంటరి సహవాసము. దేవుని యొక్క మరి జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడవునని దేని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు మన సహవాసము ఎవరితో ఉంది? దేవుని మందిరంలోకి వచ్చినంతసేపు దేవుని బిడ్డలతో సహవాసం. మందిరముని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత నీ సహవాసం ఎవరితో కలిగి ఉంటున్నావు? ఎలా నడుస్తున్నావు? నీ యొక్క స్నేహితులతో నువ్వు నడుస్తున్న మరి మాట్లాడుతున్న మాటలు, నీ యొక్క ప్రవర్తన నువ్వు సరి చేసుకోవాలి. ఎందుకనగా నీ తల్లిదండ్రులకి నువ్వు దుఃఖము పుట్టించే దానివుగా ఉండకూడదు, నీ కుటుంబానికి నువ్వు దుఃఖము కలిగించే దానివుగా ఉండకూడదు. సహవాసమే అనేక విధాలుగా పాడి చేస్తుంది. ఎందుకనగా నేను కూడా నాకు ఒక సహోదరి ఒక మాట చెప్పింది. ఆ సహవాసం నన్ను పాపంలోకి దించి వేసింది. నాకు సహవాసం గురించి భయం. ఎందుకన్నా నేను ఒక మాట ఉంది, అప్పుడు వయసులో ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావన్న ఒక మాట, నేను ఎలాగైనా నడవచ్చు, ఎలాగైనా తిరగొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు అన్న మాట నన్ను ఎంతగానో పాపంలో నెట్టివేసింది. ఒక సహవాసము, ఒక మాట మనల్ని ఎంతవరకు నడిపిస్తుందంటే మన తల్లిదండ్రులకి దుఃఖము కలిగించే రీతిలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. చాలామంది కూడా నాకు చెప్పినప్పుడు ఆశ్చర్యపోతాను. నేనే అనుకున్నాను ఇంత దుఃఖపడేదాన్ని, నా వల్లే చాలామంది కూడా దుఃఖపడుతున్నారా. పలానా సహవాసం అమ్మ, పలానా ఈ రోజున మేము అప్పులు పాలైపోవటానికి నా భార్య చేసిన సహవాసాలే, ఈ రోజున నా కుటుంబం పాడైపోవటానికి నా భర్త చేసిన సహవాసమే. ఆ సహవాసము కుటుంబాలను పాడు చేస్తుంది. ఆ సహవాసము తల్లిదండ్రులకి దుఃఖము కలిగి చేస్తుంది. ఆ సహవాసము మరి అనేకమైన కుటుంబాలను ఎంతగానో పాడు చేస్తుంది. ఏ సహవాసము? తుంటరిలి సహవాసం. మరి నువ్వే సహవాసము కలిగి ఉన్నావు? ఎవరితో సహవాసము చేస్తున్నావు? మరి ఇక్కడ ఏమంది దేనికి వాక్యము సెలవిస్తుంది? ఉపదేశమును అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. తండ్రికి ఈ రోజున ఆత్మీయ జీవితంలో నడుస్తున్న మనము కూడా మన తండ్రికి అపకీర్తి తెచ్చే వారముగా ఉంటున్నామేమో, వారిని మనం దేవునిని దుఃఖపరిచే నడవడిక మనం నడుస్తున్నామేమో. మరి ఈ రోజున దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మన సహవాసము ఎలా ఉంటుంది, మనం ఎలా నడుస్తున్నాం. మనం మరి ఒక వాక్యం చూసినట్లయితే యోహాను సువార్త, మన యొక్క సహవాసము ఇలా ఉండాలని దేవుడు మనకి నేర్పిస్తున్న మొదటి యోహాను రాసిన పత్రిక, సువార్త కదా పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. అయితే మనమైతే ఇంతవరకు కూడా మనం చూసాం, తుండ్రుల సహవాసము, మూర్ఖుల సహవాసము, చెడిపోయిన వారి యొక్క మనస్తత్వం గురించి మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనమైతే వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై ఉందుము. వెలుగులో నడిస్తే ఎలా ఉంటారంటమ్మా? అన్యోన్య సహవాసము గలవారై ఉంటామంట. మనము తుంటర్లేదు సహవాసము ఎక్కడికి నడిపిస్తుంది? చీకటిలో నడిపిస్తుంది. మరి ఇక తుంటర్ల యొక్క సహవాసము ఎక్కడికి నడిపిస్తుంది? మరణానికి నడిపిస్తుంది. మరి ఇక్కడ తుంటర్ల యొక్క సహవాసము ఎక్కడికి నడిపిస్తుంది అనక? పాపములోకి నడిపిస్తుంది. తుంటర్ల యొక్క సహవాసము ఎవరికి దుఃఖము కలిగిస్తుంది? తల్లికి తండ్రికి కూడా దుఃఖము కలిగిస్తుంది. మరి ఇక్కడ అయితే ఇప్పుడు ఈ వాక్యం వింటున్న మీరైతే ఎక్కడ నడవాలని సెలవిస్తున్న వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. దేవుని యొక్క ప్రేమ, మన సహవాసము దేవుని బిడ్డలతో కలిగి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరితో అన్యోన్య సహవాసం అంటే మరి కష్టములో, ఇబ్బందులు, ఇరుకులు వారిని ప్రేమించే మనస్తత్వం మనము కలిగి ఉంటాము. వారికి ఏదైనా బాధ వచ్చిందంటే వారి నా కుటుంబాన్ని కన్నీరు విడిచి ప్రార్థించే మనస్తత్వం మనం కలిగి ఉంటాము. మరి ఇందాక బాబు చెప్పాడు, తల్లి నా కొరకు ప్రార్థన చేసింది, మరి దేవుడి కార్యం చేశాడు. మనకెందుకని విడిచిపెట్టేసి వెళ్ళిపోవటం కాదు, కానీ అది మనది, మన బాధ్యత. ఎందుకంటే దేవుని ప్రేమ అది. ఈరోజు ఇంతమంది సాక్ష్యం చెప్పగలుగుతున్నారంటే మనమందరము కూడా రేయి పగలు కూడా నైటు ఆల్ నైట్ ప్రేయర్లో, క్షమించండి, లైవ్ గ్రూపుల్లో కావచ్చు, మరి ఉదయాన్ని వాట్సాప్ గ్రూపులో కావచ్చు, వీరు చెప్పిన సమస్యల గురించి మరీ నెల ఈ మందిరంకి వచ్చేదాకా కూడా మనం ప్రార్థిస్తూనే ఉంటాం. అంటే అన్యోన్య సహవాసము. వారి కొరకు మేము ఎంతో ప్రార్థించాలని కాదు, కానీ వారి కొరకు, అది మా కుటుంబమే, మా సమస్యని మనం అన్యోన్య సహవాసము కలిగి ప్రార్థిస్తున్నాము కాబట్టినే దేవుడు గొప్ప కార్యములు చేయగలుగుతున్నాడు. వెలుగులో నడుస్తున్న యొక్క సహవాసము, వారి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలనిపిస్తుంది, వారికి ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేయాలనిపిస్తుంది. విడిచిపెట్టబడుతుందా? పాపంలో ఉన్నవారైతే నాకెందుకులని ప్రక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని సహవాసము కలిగిన వారు వారిని హత్తుకుని వారి యొక్క సమస్య గురించి, వారి యొక్క ఇబ్బంది గురించి వారి కొరకు ప్రార్థన చేసే మనస్తత్వము మనకు కలిగి ఉంటాయి. ఎందుకంటే వెలుగులో నడుస్తున్నాము గనుక వారి కొరకు ప్రార్థించే మనసును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన హృదయముని పరిశుద్ధపరుస్తాడు, మన యొక్క హృదయముని మరి ఆయన కడుగుతాడు. గనుక మనం ఎలాగుంటామంటే అన్యోన్య సహవాసము కలవారమే ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందంటే, ఇప్పుడు అన్యోన్య సహవాసము కలిగినప్పుడు ఆయన కుమారుని రక్తం అంట ప్రతి పాపముల నుంచి కడుగుతుందంట. అది మరి మూర్ఖుని యొక్క స్వభావం. అంటే ఇక్కడ చూస్తే మూర్ఖుల యొక్క సహవాసం ఎలా చెడిపేస్తుందో, నీవు అన్యోన్య సహవాసం అంటే వెలుగులోకి వచ్చినప్పుడు నీవు చేసిన పాపములన్నిటిని కూడా కడిగి పవిత్రపరుస్తుందని దేని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈరోజు వాక్యం వింటున్నా మరి నీ సహవాసం ఎలాగుంది? దేవునితో ఉన్నదా? లోకముతో ఉన్నదా? చీకటితో ఉన్నదా? వెలుగుతో ఉన్నదా? నీ సహవాసం నీవు గమనించుకోవాలి. మరి మనము ఎలాగుండాలని దేనికి వాక్యము సెలవిస్తుందమ్మా? అన్యోన్య సహవాసము గలవారమై ఉందమని దేనికి వాక్యము సెలవిస్తుంది. మరి ఇక వాక్యం వింటున్న నీవు దేవునితో ఉండాలనుకుంటున్నావా? అన్యోన్య సహవాసము కలిగి ఉండాలనుకుంటున్నావా? అన్యోన్య సహవాసము కలిగి నువ్వు నడిచినట్లయితే నీ కుటుంబం వెలుగులో ఉంటుంది, నీ యొక్క జీవితము వెలుగు మార్గములో నడుస్తుంది. నీ యొక్క పరిస్థితులన్నీ కూడా మరి ఎక్కడంటే నీ యొక్క దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుస్తున్న నీకు ఆ వెలుగు త్రావు చూపుతుంది. ప్రతి పాపము నుంచి కూడా ఆయన యొక్క రక్తము నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది. అటు యొక్క పరిశుద్ధినితో నీ సహవాసము కలిగినట్లయితే నీవు పరిశుద్ధురాలుగా నీతిమంతురాలుగా ఉంటావు. గనుక నీ ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి ప్రతిఫలమునిచ్చునుగాక. ఈ కొద్ది మాటలు మన యొక్క వినికిలో భద్రపరచునుగాక. మరి సేవకులు మన మధ్యన ఉన్నారు గనక సమయము వారికి ఇద్దామమ్మా. దేవుడి యొక్క వాక్యము దీవించి ఆశ్రయించి చిన్న ప్రార్థన చేసుకుని మరి సేవకులకి యొక్క సమయం అప్పగిందాం.
స్తోత్రం స్తోత్రం తండ్రి, మహాగణుడు మహోన్నతుడు సృష్టికర్తమైన దేవా, అబ్రహం ఇస్సాకు యాకోబులను మా దేవా అయా ఐదుగున తండ్రి అన్యోన్య సహవాసము కలిగి ఉండమంటున్న తండ్రి ప్రభ, ఇంతవరకు నా తండ్రి అయా ఐదుగున తండ్రి వెలుగులో కొండి చీకటిలో నడిచిన మా బ్రతుకుల్ని వెలుగులోకి వెలుగులో నడిపించిన నీవు నా తండ్రి అన్యోన్య సహవాసము కలిగి ఉండటకు సహాయం చేయండి ప్రభా. నేను ఇంకా నా తండ్రి ప్రభా, నేను ఐదుగా మూర్ఖుల వలె పాపములో పడిపోతున్నామేమి తండ్రి, అటు పాపము నుంచి మమ్మల్ని విడిపించినయా. ఇదిగో నా తండ్రి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చండి. ఎత్తబడిన యొక్క వాక్యము ప్రభా బిడ్డల యొక్క హృదయంలో నీరు కట్టి ఫలించడానికి సహాయం ఇచ్చండి. నా వెనుక చేసిన తండ్రి నేను ఐదుగా నీ వర్తమానం ఇచ్చిన్న దే సేవకులకు ప్రభా నీ ఆత్మను కుమ్మరించి నీ సేవకుని ద్వారా మాతోనూ బిడ్డలతో కూడా మాట్లాడి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి బ్రతిమాలాడి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధి సహవాస సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. వందనాలంటే ఎవరి మైకంలో అన్నారేంటమ్మా? అమ్మాయి మంచిది. అక్కడక్కడ మా వాళ్ళు ఒక్కొక్క వందనాలు. అలాగే అవకాశం అనుగ్రహించినటువంటి పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే సంఘ కార్యవర్గానికి, యవనస్తులకు సౌండ్ సిస్టమ్ పరిచర్య, సంగీత పరిచర్య చేస్తున్న బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మంచిది ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, చక్కని వాక్యోపదేశాన్ని అందించారు. ఏమిటి అంశం? సహవాసం కలిగి ఉండాలి. అందుకే ఆది అపోస్తుల సంఘం మొట్టమొదటగా వాళ్ళది చేసినటువంటిది ఏంటి? రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అనే మానక ఏంటంట చేసేవారు. అక్కడ ఒక మాట జోడించాడు. ఏంటంటే ఏమన్నారు? వారు సహవాసమందును, ఏంటంట సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక కొనసాగిపోయేవారంట. కాబట్టి ఏ విధమైన సహవాసాన్ని మనం చేయాలి అనేది చక్కగా వివరించిన దైవజనరాలకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి సంస్కారాధన. ఏమారాధన? బల్లారాధన లేక సంస్కారాధన కదా. బల్లారాధన లేక ప్రభురాత్రి భోజనం. ఆయా మినిస్ట్రీస్ వారు ఏమేమి తెలియపరుస్తారనంటే ప్రభు రాత్రి భోజనము లేక సంస్కారం అని అంటారు కదా. ఇది ప్రభు రాత్రి భోజనము. కాబట్టి ప్రభు రాత్రి భోజనం అని పిలుస్తారు. ఇంకేమని పిలుస్తారు? బల్లారాధన అని అంటారు. మూడవది సంస్కారాధన అని అంటారు. నాలుగవది రొట్టె విరుచుట. అలాగా రకరకాల డినామినేషన్స్ ఆ విధంగా మెన్షన్ చేస్తూ ఉంటారు. అయితే ప్రభు నందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ప్రభురాత్రి భోజన సంస్కారాధన గురించి ఎక్కడెక్కడ వ్రాయబడ్డదని అంటే మీరేం తీసేయద్దు, వినండి అంతే. తీసేంత టైం ఎక్కడ ఉంది? కాబట్టి మత్తయి సువార్తలో రాసుకునే వాళ్ళు రాసుకోండి, మీకు అందరికి తెలిసిందే. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 30వ వచనం వరకు ప్రభు రాత్రి భోజన సంస్కారం గురించి వ్రాయబడ్డది. అలాగే మార్కు సువార్తలో కూడా 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 25 వరకు కూడా వ్రాయబడ్డది సంస్కారాధన గురించి. లోకా సువార్తలో కూడా 22వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు వ్రాయబడ్డది. యోహాను సువార్త కూడా 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 38వ వచనం వరకు రాయబడ్డది. అంటే 4 సువార్తల్లో బల్లారాధన గురించి లేక సంస్కారాధన గురించి ప్రస్తావన జరిగింది. అయితే ఈ బల్లారాధనని మనము పాత నిబంధన కాలంలో చూస్తే పస్కా అనేవారు కదా. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పస్కా పశువు, రైట్? కాబట్టి ఈ బల్లారాధన ఎప్పుడు తీసుకోవాలి అనేది ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు? బల్లారాధన ఎప్పుడు తీసుకోవాలి, పోనీ ఎప్పుడు తీసుకోవాలని ఉన్నది అని ఎప్పుడన్నా గుర్తుందా అని అంటే చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, చాలా ఇన్వెస్టిగేషన్ చేశాను ఇందులో. అయితే ఆదికాండం మీరేం తీయొద్దు, ఆదికాండం 14వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు చూస్తే
అక్కడ కనిపిస్తూ ఉంటుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూస్తే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. నిర్గమాకాండంలో కూడా 12వ అధ్యాయం 42 నుంచి 51 వచనాల్లో కనిపిస్తూ ఉంటుంది. ద్వితీయోపదేశ కాండంలో కూడా కనిపిస్తూ ఉంటుంది 16వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో. యెహోషువ గ్రంథంలో కూడా 5వ అధ్యాయం 10వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. ఏమని అంటే బల్లారాధన ఎప్పుడు తీసుకోవాలి ఏమండి అని అంటే రాత్రి వేళ తీసుకున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. ఎక్కడ? అందుకే ప్రభు రాత్రి భోజన సంస్కారం. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులకి తెలియపరిచిన రీతిగా ఏమని చెప్పారు? పస్కాను సిద్ధపరచండి నా కొరకు అని చెప్పేసి అన్నారు కదా. ఆ విధంగా ఆ రోజు కూడా జరిగింది ఏంటి? రాత్రికాల సమయంలోనే. అయితే ఆ విధంగా చూస్తే మనకి పస్కాని పాత నిబంధన కాలంలో పస్కాని రాత్రి వేళ ఆచరించారు. ఎప్పుడు ఆచరించారు? రాత్రి వేళ. అయితే ఇప్పుడు ఆచరించకూడదా అని అంటే అది కరెక్ట్ కాదు. ఇక చూసేటప్పటికి అది రాను రాను అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అపోస్తుల కార్యాల గ్రంథాన్ని చూస్తే వారు ప్రతిరోజు రొట్టె విరిచిట ఇంటింటా కూడా సమకూడేవారు, సహవాసం కలిగి ఉండేవారు, ప్రార్థన చేసేవారు, రొట్టె విరిచేవారు కదా. అయితే ప్రభునందు వాళ్ళు కూడా రాత్రిపూట చేసేవారు. అయితే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనానికి వచ్చేటప్పటికి ఏమైందనంటే ఆదివారానికి కేటాయించారు. ఏం చేశారు? ఆదివారానికి కేటాయించేశారు దాన్ని. ఎందుకనంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు గారు ప్రసంగం చేస్తే 3000 మంది మారిపోయారు కదా. 3000 మంది. తర్వాత ఆ పేజీలు అలా తిరగేసుకుంటూ వెళితే 6వ అధ్యాయంలో ఆ తర్వాత ఒక పేజీ 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 5000 మంది మారిపోయారు. అక్కడికి ఎంతమంది అయ్యారు? ఇంచుమించుగా 8000 మంది అయిపోయారు. కాబట్టి మంది విస్తరించేటప్పటికి అనుకూలత కలగలేదన్నమాట. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే బల్లారాధన రాత్రి తీసుకోవాలా లేకపోతే పగలు తీసుకోవాలా అనంటే పాత నిబంధన గ్రంథంలో రాత్రి వేళ తీసుకున్నారు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి రాత్రి వేళ తీసుకున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నప్పుడు కూడా రాత్రి వేళ కొనసాగింది. ఇక్కడ ఆది అపోస్తులు ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత ఆది అపోస్తుల సంఘం స్థాపించబడ్డది. స్థాపించబడిన తరువాత ఏం జరిగింది? సువార్త ప్రకటన బహుగా జరిగింది. సువార్త ప్రకటన బహుగా జరగడం వల్ల అనేక మంది శిష్యులుగా తయారయ్యారు కదా. శిష్యులు అంటే ఆ శిష్యులు అనుకుంటున్నారండి, యేసుప్రభు శిష్యులు కాదు. మీరు సకల సృష్టికి సర్వ సృష్టికి వెళ్ళి ప్రతి మనిషిని ఎలా మార్చమన్నాడో సువార్తను ప్రకటన చేసి ఏమంటే శిష్యులుగా చేయమన్నాడు. శిష్యులు అంటే అర్థం ఏంటి అని చెప్పాను. ఏమంటే శిష్యులు అనే మాటకి ఇంగ్లీష్లో ఏంటి? డిజైపుల్ అని అర్థం అన్నమాట. డిజైపుల్ అనే మాట ఎందులో నుండి వచ్చింది? డిసిప్లిన్ అనే పదం నుండి వచ్చింది. డిసిప్లిన్ అనే మాట ఎక్కడ దేనికి సంబంధించింది? లాటిన్ పదం. అయితే డిసిప్లిన్ అంటే తెలుగులో అర్థం ఏంటి? క్రమశిక్షణ. దేనికి స్తోత్రం. కాబట్టి క్రమశిక్షణ కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు ప్రభు అయిన ప్రతి మనిషి కూడా, క్రీస్తు యేసునందు వచ్చేసిన ప్రతి మనిషి కూడా, లేక ప్రతి మానవుడు కూడా క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఏమండి? క్రైస్తవుడు అనంటే క్రైస్తవులు అంటే అది మతానికి సంబంధించినటువంటి మాట. కానీ ప్రతి మనిషి కూడా శిష్యుడు కావాలి. ఎవరు శిష్యులు కావాలంటే ఏమండి? యేసు ప్రభుకి శిష్యులుగా అయిపోవాలి. దేవునికి స్తోత్రం. శిష్యులు అంటే అర్థం ఏంటో తెలుసా? ఏమండి? క్రమశిక్షణ కలిగి క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనము కూడా ధరించుకున్న వారముగా ఉంటే ప్రతి మనిషి కూడా శిష్యుడే. అందుకే కదా అననయ్య ఆయన శిష్యుడు కాదు, కానీ అపోస్తుడైన పౌలు ఏమండి ఆ దర్శన రీతిగా యేసు ప్రభు దర్శించిన తరువాత అననయ్య అనే శిష్యుడు అని రాశాడు. అననయ్య అంటే యేసుప్రభు శిష్యుడా? ఏమండి? యేసుప్రభు అనుసరించిన శిష్యుడా? అక్కడ కాదుగా. 12 మంది శిష్యులు ఒకడా? కాదు. అంటే ఒక విశ్వాసి అని అర్థం. బైబిల్లో ఎక్కడ కూడా క్రైస్తవులుగా మార్చమని ఎక్కడా లేదు. ఎక్కడో ఒక చోట క్రైస్తవులు అనబడిరి అంతియొకయలో అని అన్నారు. అదే ఒక హిస్టరీ. కాబట్టి ప్రతి మనిషి క్రీస్తు యేసునందు భద్రపరచబడిన తరువాత, క్రీస్తు రక్తము చేత కడగబడిన తరువాత ప్రతి వారు శిష్యులుగా మార్చబడాలి. అంటే క్రీస్తును అనుసరించేవారుగా, క్రీస్తు గుణగణాలను కలిగి ఉన్నవారుగా, క్రీస్తు రక్తము చేత కడగబడి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండుడి అన్నట్లుగా ఆయన మనస్సును మనం ధరించుకుంటే ఏమండి అన్నీ మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? ప్రతిదీ టోటల్గా అన్నీ మారిపోతాయి. అటువంటి మనసు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఎప్పుడు తీసుకోవాలి అని అంటే పాత నిబంధన కాలంలో పస్కాను రాత్రి వేళ తీశారు. మరి అయ్య గారు, పాస్టర్ గారు, ఐజక్ గారు మీరు పొద్దుటికి చేస్తున్నారు కదంటే పరిస్థితులు ఇక్కడ మారినాయి. అదే చెప్తున్నాను.
పాత గ్రంథంలో ఇంత రీతిగా రాత్రికాల సమయంలోనే కొనసాగేవి. అది సబ్జెక్ట్ పరంగా అయితే బాగా వివరించేది, ముందుకు వెళ్ళిపోవాలి. కాబట్టి క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆది అపోస్తల సంఘంలో కూడా రాత్రి వేళ కొనసాగితే ఉంటే మంది విస్తరించడం వలన దాన్ని ఎక్కడికి మార్చారు? ఆదివారానికి మార్చారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఆదివారం తీసుకుంటున్నావా, సోమవారం తీసుకుంటున్నావా అనేది ప్రాముఖ్యం కాదు. దీన్ని బట్టి డిసైడ్ అయిపోయింది ఏంటి అంటే అప్పుడు పరిస్థితులు బట్టి రాత్రి వేళ తీసుకున్నారు. యేసు ప్రభు గారు వచ్చిన తరువాత పస్కా పశువుని సిద్ధపరచండి అయ్యా అని అన్నాడు ఆయన. అప్పుడు రాత్రి వేళ జరిగింది కాబట్టి ప్రభు రాత్రి భోజనం అంటే ప్రభువే ఆ రాత్రి సమయంలో పస్కాను సిద్ధపరచమన్నాడు కాబట్టి దాన్ని ప్రభు రాత్రి భోజన సంస్కారం అన్నారు. టోటల్గా ఏమంటారు? దాన్ని సంస్కారము అని అంటారు. కాబట్టి సంస్కారం కాబట్టి ప్రభువు సిద్ధపరిచాడు కాబట్టి అది రాత్రి వేళ కాబట్టి ప్రభు రాత్రి భోజన సంస్కారము అని అంటారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వల్ల ఆ విధంగా మంది విస్తరించడం వలన ఆ విధంగా అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటే ఆదివారానికి మార్చబడ్డాది. కాబట్టి ఆ విధంగా చూస్తూ ఉంటే ఏమండి మనము ఏ రోజుల్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు ఏంటి? సోమవారం చేయలేము, శుక్రవారం ఆదివారమే కాబట్టి చెయ్యాలి. అంటే అది ఉదయమా సాయంకాలమా రాత్రిపూట అనేది కాదు. కానీ మనం పాల్గొనే వాళ్ళు మాత్రం ఏమండి మనల్ని మనం పరీక్షించుకుని పాలు పంపులు కలిగి అది క్రీస్తు రక్తము క్రీస్తు యొక్క శరీరము అని మనము గుర్తెరిగి మనల్ని హృదయాలను పరీక్షించుకుని తీసుకోవాలి. యోగ్యత కలిగి మనము తీసుకోవాలి అని అన్నారు. ఇది ఈ యొక్క బల్లారాధన యొక్క వివరణ. కాబట్టి ఈ బల్లారాధనకి పేర్లేంటి? ప్రభురాత్రి భోజన సంస్కారం అని, బల్లారాధన అని, సంస్కారాధన అని, రొట్టె విరుచుట అని అంటారు. అయితే ఎవరు పాల్గొనాలి దీంట్లో? ఎవరు పాల్గొనాలి అని అంటే ఏమంటే అపోస్తల కార్యం 2:38లో నెంబర్ 1 క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు పాల్గొనాలి. కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏమండి ఎవరు పాల్గొనాలి బల్లారాధనలోనంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు. అంటే పేతురు మీ ప్రసంగం చేసిన తర్వాత మారు మనసు పొంది వాళ్ళు ఏమండి మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఏమంటే బాప్తిసం తీసుకున్నారు. అంటే అక్కడ తీసుకున్నవారు రొట్టె విరిచుటందు సహవాసమందు ప్రార్థన చేయటందు ఎడతెగక కొనసాగిపోయారు. కాబట్టి దాన్ని బట్టి అర్థమైంది ఏంటి? బాప్తిసం పొందిన వారు అంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు పాల్గొనాలి. నెంబర్ 2 క్రీస్తుతో కూడా సహవాసం గలవారు. ఇందాక సహవాసం గురించే కదా వచ్చింది. ఏమంటే మనకు అన్ని సహవాసాలు ఉన్నాయి లోకంలోనూ. సిగరెట్ కాల్చి ఓడు సహవాసే, ఏమంటే మందు తాగి ఓడు సహవాసే, సినిమాలు చూసి ఓడితోటి సహవాసే. కానీ మీరు ఈ లోకమునకు వేరై అన్నాడు అక్కడ. అపోస్తల కార్యం 2:38 నుంచి కంటిన్యూషన్గా చదువుకుంటూ వస్తే మీరు ఈ లోకంలో ఉన్నవారికి ఈ తరము వారికి వేరై, తరంలో ఉంటాం, తరంలో లేకపోతే మనుగడ ఉండదు. ఏమంటే తరములో లేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో నేను క్రీస్తుని నమ్ముకున్నాను కదా అని మొహమెట్టి పట్టి కూర్చున్నాం అనుకో ఫుడ్ గిడ్డు బెడ్ ఏం దొరకదు. అందరితోటి సహవాసం కావాలి. కానీ ఆ తరము వారికి మనం ఏం చేయాలి? లోకములో ఉన్న వీరికి వేరై ఇప్పుడు ప్రత్యేక సహవాసంలోకి వచ్చావు. నీ సహవాసం ఏంటో తెలుసా? క్రీస్తుతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం. ఆ సహవాసంలో కొనసాగిపోతూ లోకములో ఉంటూ క్రీస్తు సువార్తను ప్రకటించాలి. ఎవరు పాల్గొనాలి? క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు, కడగబడిన వారు పాల్గొనాలి. రెండవదిగా క్రీస్తుతో సహవాసము గలవారు పాల్గొనాలి, అంటే పరిశుద్ధుల గుంపు. మూడవదిగా తన్ను తాను పరీక్షించుకుని వారు పాల్గొనాలి. ఏమండి అక్కడ పరీక్షించుకోకుండా ఆకలి అయిపోయిందంట. ఎక్కడ? 1వ కొరింథీలో. ఏమండి ఇంకా ఆకలి అయిపోతే ఇది కూడా ద్రాక్షారసం మంచి స్ట్రాంగ్గా ఉండేది అప్పుడు. ఏమండి అప్పుడు ద్రాక్షారసం చాలా స్ట్రాంగ్. ఒక వైన్ అనేది దాని నుంచే కదా వచ్చేది. తాగి మత్తులై ఉందామని ఆ విధంగా కూడా చేతులు చేసేవారు. అందుకే ఆ సందర్భంలోనే చెప్పాడు కదా 1వ కొరింథీ 11:26 ఏమన్నాడు? మీ రొట్టెని తిని పాత్రలోనే తాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించండి. అయితే కొందరు అయోగ్యంగా చేస్తున్నారు. 1వ కొరింథీ 11:17-34 వరకు కూడా అదే విషయం చెప్పాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి అని అన్నాడు. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి తన్ను తాను పరీక్షించుకుని వారు పాల్గొనాలి. ఇక 4వ పాయింట్ యోగ్యమైన జీవితం కలవారు పాల్గొనాలి. నాకు యోగ్యమైన జీవితం లేదులేండి అని అలాగే కొనసాగిపోయేవనుకో మరి ఎప్పుడు పాల్గొంటావు? యోగ్యమైన జీవితం అన్నారు కదా, బాప్తిసం తీసుకున్న వాళ్ళే తీసుకుంటారులే అని అనుకోవచ్చు. మరి నువ్వు ఎప్పుడు పాల్గొంటావు?
ఎప్పుడు పాలు పంపులు కలిగి ఉంటావు, ఈ లోపే డామ్ అంటే పరిస్థితి ఏంటి? ఏమండి, నిన్న ఆవిడ ఒక ఫోటో చూపించారు, చాలా భయానకంగా ఉంది. ఒక ఆవిడకి మొత్తం వంట చేస్తున్నప్పుడు నైటీ మొత్తం కాలిపోయి, మీకు తెలిసే ఉండొచ్చు, చూసారు ఎంత భీకరంగా ఉందో. అదే పరిస్థితి మనకు సంభవించే పరిస్థితి ఏంటి? ఏమంటే ఈ రోజు ఉన్నవాడు కన్ను మూసి, మానవ జీవితం యుద్ధ దినం వంటిది, మానవ జీవితం ఒలికిన నీళ్ల వంటిది, మానవ జీవితం నేతగాడి నాడే వంటిది, మానవ జీవితం ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది, ఏమంటే మంచు వంటిది, గడ్డి పువ్వు లాంటిది. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి అది గదిగా చూసారా పరిస్థితి? పొట్టకోటు కోసం వచ్చి చూసారా పరిస్థితి ఎలాగుందన్న, ఎంత భయానకంగా. కాబట్టి ఏ క్షణం మనిషి ఏమైపోతాడో తెలియదు. కాబట్టి ఉంటే ఏమంటే ప్రభువులోనే బ్రతకాలి, బ్రతికినంత కాలం. ఎంత భయానకం, ఎంత నరకం ఈ ఎండవేడుకి. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళు బ్రతికితే మనము ప్రభువుతోనే బ్రతకాలి, ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి. నేను బ్రతికినను క్రీస్తు కొరకే, మరణించినను క్రీస్తు కొరకే అని అపోస్తుడైన పౌలు అంటున్నాడు. ఏమంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అన్నాడు. ఎందుకు? ఎవడకు కావాలి సుట్ల కాల్చే బతుకు? ఎవడకు కావాలి? ఏమండే తాగే బతుకు? ఎవడకు అవసరం లేదు. అటువంటి బ్రతుకు బ్రతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. కాబట్టి అది పరీక్షించుకున్నటువంటి అపోస్తులుడే పౌలు ఏమన్నాడు తెలుసా? నేను బ్రతికినను క్రీస్తు కొరకే, చనిపోయినను క్రీస్తు కొరకే. నేను బ్రతికితే క్రీస్తులో బ్రతుకుతాను, లేకపోతే చచ్చిపోవడం మెరుగు లోకంలో బ్రతికే కన్నా అని డిసైడ్ చేసేసాడు. వెరీ క్లియర్. కాబట్టి అలా బ్రతుకుతే ఉన్న ఆనందం ఏంటో ఒక్కసారి ఎంటర్ అయితే తెలుస్తుంది అన్నమాట. లేకపోతే అది ఏదో లోకంలో బాగుందలే అనుకుంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరు పాల్గొనాలి అని అంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు, ఏమంటే క్రీస్తుతో సహవాసం గలవారు, తన్ను తాను పరీక్షించువారు, యోగ్యమైన జీవితం కలవారు పాల్గొనాలి. ఎందుకు పాల్గొనాలంటే ప్రభువే దీనిని స్థాపించారు కనుక. ఎవరు స్థాపించారు? ప్రభువే దీనిని స్థాపించారు. లోకసువార్త 22:14-20 ప్రకారంగా. ఏమండి ఆది సంఘస్థులు ఆచరించిరు కనుక. ఏమండి ఎందుకు పాల్గొనాలి? ఎందుకు పాల్గొనాలి అని అంటే ఆది అపోస్తులు ఏమండి దాన్ని స్థాపించారు కనుక. ఏమండి ఆది సంఘస్థులు ఆచరించారు కనుక మనం దాంట్లో పాల్గొనాలి. పత్రికల్లో పౌలు బోధించాడు కనుక మనం పాల్గొనాలి. ప్రభువును జ్ఞాపకము చేసుకొనుటకు. ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన ఆయన ఉన్నాడో లేడో నీకు తెలియాలంటే ఆయన రక్తంగా దాన్ని భావించాలి, ఆయన శరీరంగా నువ్వు విశ్వసించాలి. అప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. ఆయన ఎన్ని దెబ్బలు పొందాడు? ఎన్ని దెబ్బలు? ఒకటి తక్కువ అమ్మ 40 కాదు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారంగా ఆయన పొందిన దెబ్బలు 5,500. 5,500. అందులో బలమైన గాయాలు 150. ఎన్ని? బలమైన లోతైన గాయాలు 150. ఏమండి ఎంత రక్తాన్ని కాల్చారు? 6 లీటర్లన్నర. ఎంత బరువైన మనిషి? 150 కేజీలు బరువు ఉన్న మనిషి. చూసారా? కాబట్టి ఎంత పొడుగు? 5'6", 5'7". ఇంతటి వ్యక్తి ఏమంటే సిలువలో బలియాగమైపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? మన నిమిత్తం. ఆయనది మాత్రమే పరిశుద్ధ రక్తము గనుక, ఏమంటే ఆయనది మాత్రమే నిష్కళంకమైన రక్తము గనుక, ఆ రక్తాన్ని చిందిస్తేనే మనకి పాప విమోచన గనుక. అది జరిగిన సంఘటన నీ కళ్ళకి కనపడలేదు కదా, బైబిల్ చదవడం రాదు కదా. అందుకని ఇది సిద్ధపాటు చేసి ఆయన శరీరంగా, ఆయన రక్తంగా దీన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థనాపూర్వకంగా ప్రతిష్ఠించబడి ఆయన రక్తంగా, శరీరంగా నీవు దానిని భావించుకుని పాల్గొనటం వలన ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. అందుకు కాబట్టి మనం పాల్గొనాలి. 3వ పాయింట్, క్రమముగా పాల్గొనాలి. క్రమముగా పాల్గొనకపోతే ఏమవుతుంది? 1 కొరింథీ 11, 20, 21 వచనాలు చదవండి ఒకసారి. 1 కొరింథీ 11, 20, 21. 1 కొరింథీ 11, 20, 21. సాధ్యము. మత్తుడవును. మత్తు కోసం తాగేస్తున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన అపరాధులుగా ఎంచబడతాం. అక్కడ ఏమంటున్నాడో? అపరాధులుగా ఎంచబడతామంట. కాబట్టి ఇంకేమంటున్నాడో? ఏమండి శిక్ష, బలహీనత, రోగం, మరణం వస్తుంది. ఫస్ట్ ఏమవుద్ది? శిక్ష, పనిష్మెంట్ ఇస్తాడు. పరీక్షించుకోకుండా తీసుకుంటే శిక్ష పెడతాడు. రెండవది బలహీనత వస్తుంది, 2వ స్టెప్. 3వది
రోగం, తర్వాత రోగం ఎక్కువయ్యే కొలది మరణం. అదే కదా రాశాడు 1 కొరింథీ 11:28 నుంచి 30 వచ్చిన వరకు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభువు శరీరం అని వివేచింపగా, ఇదేంటిది ఏమంటే, ప్రభువు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధికి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులను, చాలామంది నిద్రించుతున్నారు, అంటే మరణిస్తూ ఉన్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక యుందుము అంటున్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇప్పటి వరకు మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాం. కాబట్టి సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకడు కనిపెట్టుకొని ఉండి మీరు కూడి వచ్చుట శిక్షావిధి కారణము అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి ఎప్పటి వరకు పాల్గొనాలంటే మన మరణ పర్యాంతం వరకు దాంట్లో మనం పాల్గొనాలి. రెండవది, ప్రభువు వచ్చే వరకు పాల్గొనాలి. ఎప్పటి వరకు? ప్రభువు వచ్చే వరకు. పాల్గొనటం వలన ఫలితం ఏంటి? నేను ఒకటి చెప్పాను, ఎవరు పాల్గొనాలి. 2, ఎందుకు పాల్గొనాలి. 3వది, క్రమముగా పాల్గొనాలా లేదా అప్పుడప్పుడు పాల్గొనాలా. క్రీస్తు రక్తం చేత కడగబడి బాప్తిసం పొంది పశ్చాత్తాపాన్ని కలిగి రక్షణలోనికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? నువ్వు క్రమముగా పాల్గొనాలి. క్రమముగా పాల్గొనకపోతే శిక్ష, బలహీనత, మరణం, ఇంకంతే అయిపోయాడు. కాబట్టి ప్రభు, ఇది నా మాటలు కాదు, ఇవన్నీ నా మాటలు కాదు, ఇందులో ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ చేసి చదివి ఆ ప్రతి దైవజనులు చెప్తూ ఉంటారు, సొంత మాటలు ఏం కాదు. కాబట్టి ఒక థీరీ అన్నమాట ఇది అదంతా. కాబట్టి ప్రభువు వచ్చే వరకు పాల్గొనాలి, మన మరణ పర్యాంతం వరకు పాల్గొనాలి. పాల్గొనడం వల్ల ఫలితం ఏంటంటే అంత్య దినమున లేపబడతాం. ఏం చేస్తారో ఎందుకు తీసుకుంటాం అర్థమవుతుందా? అంత్య దినాన్ని లేపబడతాం, మన మాట కాదు. యోహాను సువార్త 6:54 వచనం. యోహాను సువార్త 6:54 వచనం. 5 వరకు కదండి, ఓకే ముగించేస్తాం. 6:54. మీకు ఒక హింట్ ఉండాలి, చెప్పుకుంటా వెళ్ళిపోతే దానికి ఉపయోగం లేదు. కోర్టులోకి తగు రీతిగా ఏమండి ఆ ప్రతివాది వాదోపవాదాలు జరిగినప్పుడు ఏమి ఇవ్వాలి? స్టేట్మెంట్ ఇవ్వాలి. స్టేట్మెంట్ లేకపోతే లేదా సాక్ష్యం లేకపోతే అది చెల్లదు. కాబట్టి బైబిల్లోనే రెఫరెన్స్ తీయాలి, అందుకే ఇంత వాగుడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, పాల్గొనటం వలన ఫలితం ఏంటి? రొట్టె ద్రాక్షారసం త్రాగటం వలన ఫలితం ఏమిటి అని అంటే యోహాను సువార్త 6:54 వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఎక్కడా నిత్య జీవము గలవాడు, అంత్య దినాన్ని వాడు లేపబడతాడు. కిందకి చదువుతూ ఉంటే ఏమండి, క్రీస్తులో నిలిచి ఉంటారంట. యోహాను సువార్త అదే 6:56 వచనంలో ఏమండి, క్రీస్తులో నిలిచి ఉంటాం, క్రీస్తులో పాలు పంపులు కలిగి ఉంటాం, నిత్య జీవాన్ని కలిగి ఉంటాం. అదేందా మీరు చదివింది 57-58 ప్రకారంగా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అటువంటి బల్లారాధనలో మనం అందరము ఎందుకు పాల్గొంటున్నాం, ఎలా పాల్గొనాలి, బల్లారాధన అంటే ఏంటి, అలా పాల్గొనటం వలన ఉపయోగం ఏంటి, మనం అందరము కూడా పరీక్షించుకుని పాలు పంపులు కలిగి ఉండాలి. అందుకే సిద్ధపాటు చేయబడినటువంటి ఈ యొక్క దేవుని యొక్క శరీరము, ఆయన రక్తమును గూర్చి మనము ముందుకు కొనసాగిపోతూ పరీక్షలోనికి మనకు వెళుతూ ఆ పనిలో మనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 26 నుంచి 30 వరకు, 29 వరకు చదువుదాం. 30 వరకు చదవండి. వారు భోజనము చేయుచుండగా, మత్తయి సువార్త 26 వచనం. ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, తీసుకొని తినుడి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు